బాధలు ఎదుకును బట్టి నువ్వు దేవుని ఎద్దకు రావచ్చు, లేకపోతే నీకున్న సమస్యను బట్టి దేవుని ఎద్దకు రావచ్చు, లేకపోతే నీకున్న వ్యాధిని బట్టి, లేకపోతే మరణకమైన క్యాన్సర్ వ్యాధిని బట్టి నువ్వు దేవుని ఎద్దకు రావచ్చు. కానీ అవన్నీ కూడా తీసివేసే దేవుడే. కానీ దానితో పాటు నువ్వు నమ్మి ఎప్పుడైతే బాప్తిసం పొంది నువ్వు తిరిగి జన్మిస్తున్నావో నీకు తీర్పు లేకుండా దేవుడు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ శిక్ష లేదు, నీకు ఏ తీర్పు లేదు, నీవు ఆయన వ్యక్తివి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ పక్కన చెప్పండి, ఎవరు అయినా కావచ్చు, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఆయన ఏర్పాట్లో ఉన్నావు. నువ్వు ఆయన వ్యక్తివి, లేకపోతే నువ్వు ఇక్కడికి రాలేవు. నీ మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. నీ హృదయ అంతరంగంలో ఏదో ఒకటి జరుగుతున్నది. నీవు వాక్యము వినటం వల్ల, ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా